ఇప్పుడు శేఖర్ మాస్టర్‌కి హ్మ్. జడ్జిమెంట్ కూర్చుంటే ఎంత ఇస్తారు మినిమమ్‌గా? హ్మ్. ఎపిసోడ్‌కి 3,00,000 ఇస్తారు. ఓకే. ఆ యాంకర్‌కి ఎంత ఇస్తారు? హ్మ్. ఐఫర్ ఆది వీళ్ళందరికీ ఎంత ఇస్తారు? హ్మ్. డబుల్, త్రిబుల్ పేమెంట్ ఇస్తారు. అదే పేమెంట్ ఎక్కువ వీళ్ళకిచ్చి వీళ్ళతోటి సంతోషంగా చేయించొచ్చు కదా అంటున్నా. వీళ్ళకిచ్చేది వాళ్ళ 25% అన్నా ఉంటుందండి? 25% కూడా ఉండదండి. ఇప్పుడు ఆ! ఒక్కొక్క యాంకర్‌కి వచ్చి 2,00,000, 2,50,000, 3,00,000 ఉంటది. ఇప్పుడు శేఖర్ మాస్టర్‌కి గాని, పక్కనున్న మేడం గాని హ్మ్. వాళ్ళందరికీ ఎందుకియ్యాలి? నేను ఎప్పటినుంచో చెప్పేది అదే. హ్మ్. డాన్సర్ పేమెంట్స్ పెంచండి, కొరియోగ్రాఫర్స్ పేమెంట్ పెంచండి. అసలు ఆ షో హిట్ అవ్వడానికి కారణమే ఈ డాన్స్ ట్రూప్ కదా! వీళ్ళని ఎందుకు కంపెనీ కొంచెం అన్నా మెయింటైన్ చేయడానికి అది చూసుకోదు? మెయింటైన్ చేయడానికి అలా మాట్లాడిన వాళ్ళని చాలా మందిని దూరం పెట్టారు. ఈ మన ఇక్కడ లోకల్‌లో గాని, హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా హ్మ్. నేను కంపల్సరీ చేస్తా. తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలి. తెలుగు డాన్సర్స్‌నే పెట్టుకోవాలి. తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలని చెప్తా. హ్మ్. ఎవరు పట్టించుకోరు. దీంట్లో కూడా తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని మొత్తం బెంగుళూరు అండి. డి అంటేనే బెంగుళూరు. అంటే సినిమాల్లో యస్ మాస్టర్ హీరోయిన్‌లు ఎవరు తెలుగు అసలు? వాళ్ళని యస్ మాస్టర్ ఎవరు? తీసుకోవట్లేదు. అలాగే వీటిలో కూడా ఉందా? యస్ మాస్టర్ ఎవరు? హ్మ్. బెంగుళూరు. హ్మ్. బెంగుళూరు అతను వచ్చి తెలంగాణని ఏలుతున్నాడు హైదరాబాద్‌ని. అంటే మన హ్మ్. వాళ్ళకి చేత కాకనా? మన వాళ్ళకి చేత కాదు నిజంగానే. ఎప్పటినుంచో మన డాన్సర్‌లకి లేదుగా. సినిమా ఫీల్డ్‌లో కూడా కొరియోగ్రాఫర్స్ మొత్తం చెన్నైలోనే. నాటు ఎవరు? ఉంటుంది సార్. కానీ అవకాశాలు ఇవ్వాలి కదా! అదేనండి నేను చెప్పేది. మన తెలంగాణ ఇప్పుడు ఒక టాలెంట్ అనేటోడు ఏంటి ఒక వైట్ పేపర్ లాంటోడు. వైట్ పేపర్ మీద మంచి బొమ్మేస్తే తీసుకొచ్చి గోడకు పెట్టుకోవచ్చు. పిచ్చి బొమ్మేస్తే ఆ! చింపి పక్కన పెట్టేస్తారు. ఓకే. ఎవరికైనా అవకాశం ఇస్తేనేగా తెలిసేది.